పిల్లల పల్లకి తెలుగు నీతి కథలు. అనగనగా రంగనాథపురం అనే ఊరి పొలిమేరలో ఒక మర్రి చెట్టు ఉండేది. దాన్ని ఆ ఊరివాళ్లు దెయ్యాల మర్రి అనేవారు. ఆ చెట్టు మీద దెయ్యాలుంటాయని, అవి మాట్లాడుకుంటాయని కథలు కథలుగా చెప్పుకునేవారు. అదే ఊరిలో పిసినారి వ్యాపారి వరహాలయ్య ఉండేవాడు. పిల్లికి కూడా బిచ్చం వేసేవాడు కాదు. తన ఇంట్లో పనిచేసే రంగన్న అదే ఊరి చివర్లో ఉండే గుడిసెలో ఉండేవాడు. వరహాలయ్య రంగన్నతో నానా చాకిరీ చేయించుకునేవాడు. జీతం అడిగితే మాత్రం ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు. ఒకరోజు రంగన్న పనులన్నీ ముగించుకుని వెళ్లేటప్పుడు యజమాని వరహాలయ్య దగ్గరకు వెళ్లి, అయ్యా, ఇంట్లో ఒక్క గింజ లేదయ్యా. నిన్న పిల్లలతో సహా అందరం గంజి నీళ్లతో కడుపు నింపుకున్నాం. జీతమిస్తే సరుకులు కొనుక్కుంటాను అని అడిగాడు. ఒరే రంగన్న, ఈరోజు శుక్రవారం. నేను ఎవ్వరికీ చిల్లిగవ్వ కూడా ఇవ్వనని నీకు తెలుసు కదరా. రేపు చూద్దాంలే అంటూ మాట దాటవేశాడు. రంగన్న రాత్రంతా బాధపడుతూ ఉండిపోయాడు. తర్వాతి రోజు వరహాలయ్య పనిమీద పొరుగురికి వెళ్లాడు. పని ఆలస్యంగా అవ్వడం వల్ల తిరిగి వచ్చేసరికి సాయంత్రం అయింది. వరహాలయ్య మర్రిచెట్టు దగ్గరకు వచ్చేసరికి చీకటి పడింది. ఇంతలో మర్రిచెట్టు పైనుంచి ఏవో మాటలు వినిపించాయి. మొదట వరహాలయ్య భయపడ్డా కాస్త ధైర్యం తెచ్చుకుని అసలు అవి ఏం మాట్లాడుకుంటాయో వినాలనుకున్నాడు. మన పిసినారితనం వల్లే చచ్చాక ఇలా దెయ్యాలమయ్యాం. దాన ధర్మాలు చేయకుండా మనం డబ్బంతా పోగు చేశాం. కానీ ఎలాంటి మంచి పని చెయ్యలేదు. ఇప్పుడైనా మంచి వాళ్ళకి సాయం చేద్దాం అంటూ వాటిల్లో మొదటి దెయ్యం అంది. అవును, నువ్వన్నది నిజమే. మరి అలాంటి మంచి వ్యక్తి ఎవరున్నారు? అడిగింది రెండో దెయ్యం. ఈ ఊరిలోనే రంగన్న అనే నిరుపేద ఉన్నాడు. అతనికి ఏదైనా సాయం చేసి మరో జన్మలోనైనా మంచివాళ్ళుగా పుడదాం అంది మొదటి దెయ్యం. సరే, రేపు రాత్రి రంగన్న గుడిసెకు వెళ్లి ఒక బంగారు మూట వేసి వద్దాం. దాంతో సుఖంగా బతుకుతాడు అంటూ రెండో దెయ్యం బదులు చెప్పింది. దెయ్యాల మాటలు పూర్తిగా విన్న వరహాలయ్య నిదానంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. మరుసటి రోజు రంగన్నను పిలిచి జీతం డబ్బులిచ్చి, రంగన్న, నీ గుడిసె వెంటనే నాకివ్వు అన్నాడు. అయ్యా, నాకున్నదే ఆ గుడిసె. అది కూడా మీకిచ్చేస్తే నేను, నా కుటుంబం ఎక్కడుండాలి అన్నాడు రంగన్న. నీకు 10,000 వరహాలిస్తాను. నువ్వింక జీవితాంతం పని చేయకుండా బ్రతకొచ్చు అన్నాడు. రంగన్నకు ఏమీ అర్థం కాలేదు. ఈ పూడి గుడిసెతో చేసేదేముంది, అమ్మితే పోలా అనుకుని అమ్మేశాడు. ఎలాగైనా రాత్రికి బోలెడంత బంగారం తెచ్చుకోవాలి అనుకున్నాడు వరహాలయ్య. రాత్రికి ఆ గుడిసెలోకి వెళ్లాడు. ఈరోజు నేను మరింత ధనవంతుడిని కాబోతున్నాను అని రాత్రంతా వేచిచూశాడు. ఇంకా దెయ్యాలు రాలేదేంటి, బంగారు మూట పడేయలేదేంటి అనుకుంటూ రాత్రి అక్కడే గడిపాడు. తెల్లవారే వరకు దెయ్యాలు రాకపోవడంతో కోపంతో అక్కడి నుండి వచ్చేశాడు. చీకటి పడ్డాక దెయ్యాల మర్రిచెట్టు దగ్గరకు వెళ్లాడు. అప్పుడు మళ్లీ మాటలు మొదలయ్యాయి. రంగన్న ఇంటిలో ఎందుకు బంగారు మూట పడేయలేదు అని రెండో దెయ్యం మొదటి దెయ్యాన్ని అడిగింది. ఇప్పుడు అక్కడ ఉండేది రంగన్న కాదు, పిసినారి వరహాలయ్య. అందుకే తిరిగి వచ్చేసా అంది మొదటి దెయ్యం. అయితే రంగన్న ఉన్న చోటుకి వెళ్లి ఇద్దాం అనుకుంటూ రెండు దెయ్యాలు మాట్లాడుకున్నాయి. ఇదంతా విన్న వరహాలయ్య అనవసరంగా డబ్బు పోగొట్టుకున్నా అని బాధపడుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. డబ్బు పోయే శని పట్టే అన్న సామెతలాగా అయింది వరహాలయ్య పరిస్థితి. వరహాలయ్య పిసినారితనమే తనకు గుణపాఠం నేర్పిందని గ్రహించాడు. కథ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి.